బుట్టాయగూడ మండలంలోని తూర్పు రేగులకుంట గ్రామ దాదాపుగా నెల రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మెకు దిగడంతో పిల్లలకు ఆహారం, గర్భవతులకు, బాలింతలకు అందించే సంపూర్ణ ఆహారం అందక ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి గంగ మాట్లాడుతూ, మేమంతా నిరుపేదలం, కూలి పనులే జీవనాధారం. పిల్లలను ఉదయం 9 గంటలకు అంగన్వాడీకి పంపించి మేము పనులకు వెళ్లే వాళ్ళమని, సాయంత్రం 4 గంటల వరకు మా పిల్లలు అంగన్వాడీలో ఉండేవారని, వారికి పాలు, జావా, గుడ్డు, చిక్కీలు ఇచ్చి ఆలన పాలన చూసుకునేవారని చెప్పారు. సమ్మె ప్రారంభం నుంచి పిల్లలకు ఎలిమెంటరీ పాఠశాలలో భోజనం పెడుతున్నారని, కేవలం భోజనం పెడితే సరిపోతుందా? వారి ఆలన పాలన ఎవరు చూస్తారు? వారికి అక్షరాలు ఎవరు నేర్పుతారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇప్పుడు సంక్రాంతి సెలవులతో పాఠశాలలు మూసివేయడంతో కనీస భోజనం ఇప్పుడు ఎవరు పెడతారు అని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాది ఈస్ట్ రేగులకుంటండి. నా పేరు మడకం సుభద్ర. అంగన్వాడీ నుంచి మాట్లాడుతున్నామండి. మా పిల్లలు నెల రోజుల నుంచి అసలు స్కూల్కి వెళ్ళడం లేదండి. ఇంటి దగ్గరే ఉంటారు, వీధులను బట్టి అలాగే తిరుగుతున్నారండి. మధ్యాహ్నం అనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టేసి పంపిస్తున్నారండి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాక వారి ఇంటి దగ్గర ఉండి అలా తిరుగుతున్నారండి. అసలు చాలా నష్టం వస్తుందండి. మేము త్వరగా మా టీచర్లకు ఏదైనా చేసి పంపించండి. బుట్టాడు మండలం రేగులకుంట గ్రామం అండి. మా గ్రామంలోని ప్రీ స్కూల్ పిల్లలు ఒక 20 మంది వరకు ఉంటారండి. మేమైతే పొద్దున్నే అంటే 9 గంటలకి స్టార్ట్ అవుతుందండి ప్రీ స్కూల్. ఆయమ్మ గారి ఇంటింటికి తిరిగి పిల్లలందరినీ గ్యాదర్ చేసుకుని స్కూల్కి తీసుకెళ్తారండి. మేమైతే పొలం పనిలోకి వెళ్ళిపోతాం. సాయంత్రం 5 గంటలకు వస్తామండి. పిల్లల్ని 4 గంటల వరకు కూడా స్కూల్లోనే బాగా చూసుకునేవాళ్ళండి. ఈ నెల రోజుల నుంచి టీచర్స్ సమ్మెలు చేయడం వల్ల మా పిల్లల్ని ఎవరు చూడడానికి లేరు. సచివాలయం నుంచి సిబ్బందులు వస్తున్నారు కానీ టయానికి అంటే మధ్యాహ్నం భోజనం టయానికి అయితే పెద్ద బడికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టేస్తున్నారు. పెట్టించి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. అక్కడి నుంచి పిల్లలు ఊర్లోనే అలాగే తిరుగుతూ ఉంటున్నారు, ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు. మేమేం పొలం పనికి వెళ్ళిపోతున్నామండి. మరి మా పిల్లల్ని చూడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక టయానికి అయితే పిల్లల్ని కూడా మాతో పాటు పొలానికి తీసుకెళ్ళవలసిన పరిస్థితి వస్తుందండి. మరి ఇలా అయితే చాలా మా గ్రామంలో అందరూ నిరుపేదలేనండి. ఎవరు ఉద్యోగాలు చేసేవారు లేరు. మరి పిల్లల్ని చూసుకుంటే ఇంటికాడ ఉండాలంటే, కుటుంబం కూడా ముందుకు నడవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. గవర్నమెంట్ కూడా దీని గురించి కొంచెం ఆలోచించి త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని టీచర్స్ని బళ్ళకు పంపించడమా లేక మాకు ఏదన్నా పరిహారం చేయడమా అన్నది ఆలోచించి త్వరగా టీచర్స్ని పంపిస్తే బాగుంటుందండి. పిల్లలు కూడా బళ్ళలోకి వెళ్ళే వరకు బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో తిరగడము, టయానికి అన్నం తినడం లేదు, ఏం తినడం లేదు. బళ్ళు అయితే టయానికి పొద్దున్నే పాలు పోసి గుడ్డు పెట్టి మధ్యాహ్నము అన్నం పెట్టి అన్ని బాగా చూసేవాళ్ళండి. ఈ విధంగా మేము చాలా ఆహారంలో అయితే చాలా నష్టపోతున్నామండి. ఇంట్లో డైలీగా వండుకోవడానికి అన్నీ ఉండవు. మాకు గుడ్డు పాలు డైలీగా పోయాలంటే మాకు ఇబ్బంది అయిపోద్ది. ప్రీ స్కూల్లో అయితే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్నీ సప్లై చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే చాలా నష్టపోతున్నాము. మరి మీరు కూడా ఇది ఆలోచించి త్వరగా ఒక నిర్ణయం